హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎట్లూరు ఫ్రెండ్స్, మీరందరూ? నేనైతే చాలా బాగున్నా, మీరందరూ కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నా. ఇక మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ హ్యాపీ హోలీ. అందరూ హోలీ ఎట్లా సెలబ్రేట్ చేసుకురు ఫ్రెండ్స్? ప్రొద్దున నుంచి ఇంకా అందరూ హడావడి కావచ్చు. ఇంకా మాకైతే ప్రొద్దున 7కే స్టార్ట్ అవుతుంది, 9-10 వరకల్లా కంప్లీట్ అయిపోతుంది. ఈ వీడియోలో అయితే నా చిన్నపాటి మెమరీస్ కొన్ని మీతో షేర్ చేసుకోవాలనిపిస్తున్నా, ఫన్నీ థింగ్స్. ఇంకా వీడియోని అయితే ఇంట్రెస్టింగ్ ఉంటుంది, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడరు. నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకూరి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. వీళ్ళందరినీ చూస్తేనైతే అసలు మేము చిన్నప్పుడు ఎట్లా ఆడినామో హోలీ సేమ్ అట్లానే ఆడుతున్నారు. మేము కూడా ఇట్లానే ఆడుకునేటోళ్ళము, నీళ్ళతోని, పెండతోని, ఎగ్స్తోని, కలర్స్తోని. అసలు ఎట్లా ఆడుకునేటోళ్ళమో తెలియదు. అంటే చిన్నప్పుడు అందరూ అట్లనే ఆడుకుంటారులేండి, అది వేరే విషయం. కానీ ఎంతైనా ఆ రోజులు రావు కదా మళ్ళీ. ఇప్పుడైతే మా సైడ్ అయితే మస్తు తక్కువ, ఇంకా మా పిల్లలే ఆడుకున్నాడు తప్ప ఇంకా మేమైతే అంతగానమైతే మా సైడ్ ఎక్కువ ఆడరు హోలీ పండుగ. మీ సైడ్ ఎట్లా జరుపుకుంటారు ఫ్రెండ్స్? తిరిగి రానేది బాల్యం, కానీ బాల్యం మళ్ళీ వస్తే బాగుండు, కానీ అది రాదు, అదంతే. ఇంకా చూసిరు కదా ఫ్రెండ్స్ ఎట్లా ఆడుకుంటారో వీళ్ళందరూ. సరేగా నక్క లొకేషన్ అంతా కొత్తగా కనబడుతుంది, ఎక్కడికైనా అని అంటారు కావచ్చు, నువ్వైతే కనిపిస్తలేవు అని అంటారు కావచ్చు. నేను అనిపించకపోవడానికి కారణం అయితే ఉంది, చెప్తా. అది ప్రొద్దునైతే నేను షార్ట్ వీడియోస్లలో పెట్టినా కదా మా పిల్లలతోని, మా ఓడి కంప్లీట్ అయిపోయిందని. అయితే నేను ఇంకా లాంగ్ వీడియోని అయితే అసలు ఏం కూడా షూట్ చేయలేదు, ఎందుకంటే మా సైడ్ అసలు ఆడరు హోలీ. ఆడతారు, ఎందుకు ఆడరు, కానీ మా వాళ్ళ సైడ్ అంతగానం లేదన్నట్టు, ఎక్కువ పట్టించుకోరు. మా పిల్లలు కాసేపు ఆడుకున్నారు, అదే షార్ట్ వీడియో అప్లోడ్ చేసేసిన. ఇంకా నేను లాంగ్ వీడియో ఏది కూడా పోస్ట్ చేయలేదు. ఇది మా అక్క వాళ్ళ ఇల్లు, మా చిన్న అక్క వాళ్ళ ఇల్లు. నేను ఆల్రెడీ హోమ్ టూర్ చేసిన, చూసిరు కావచ్చు. అయితే ఇక మా అక్క వాళ్ళ బాబు నాకు మస్తు సపోర్ట్ చేస్తారు వీడియోస్కి అని చెప్పిన కదా. ఇంకా వాడైతే పాపం నాకు అసలు చెప్పుడు కూడా చెప్పలేడు, వీడియో తీస్తున్నా అని చెప్పలేడు, ఏం చెప్పలేడు. సడన్గా అసలు వీడియో షూట్ చేసి పంపిండు, ఇది యూట్యూబ్లో అప్లోడ్ చేయు అని చెప్పి. నాకైతే మస్తు హ్యాపీ అనిపించింది. పాపం వాడు అంత కష్టపడి వీడియో తీసినప్పుడు పెట్టకపోతే ఫీల్ అవుతారు కదా, ఎందుకంటే వీడియో తీయడం ఎంత కష్టం అనేది మనకు తెలుసు కదా. సో నాకు తెలుసు ఎంత కష్టం ఉంటుంది వీడియో తీయడము అని చెప్పి. వాళ్ళంతా ఎంజాయ్ చేసే మూమెంట్లో కూడా వీడియో తీసి మరీ నాకు పంపించిండు, కాబట్టి నేనైతే పెట్టిన ఈ వీడియో. మీకు కూడా మీ చిన్నప్పటి మెమరీస్ అయితే గుర్తుకొస్తాయి కదా, వీళ్ళందరినీ చూస్తే మేము కూడా ఇట్లానే ఆడుకునేటోళ్ళమని. అందుకోసమే మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది ఈ వీడియో. సో ఎట్లుంది ఫ్రెండ్స్ వీడియో చెప్పుర్రి. సో హోలీ అయితే మస్తు జరుపుకున్నారు కదా మా పిల్లలు. ఇట్లాంటి బావులే ఉండేటి, ఇంక బావులు సాదా బావులు ఇప్పుడైతే మస్తు తక్కువ అయినాయి. అటువంటి బావులతోని నీళ్ళు, అయ్యో అసలు నా లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి మీకు చెప్తా. మేము నాకు అప్పుడు 9 years 10 years అంతే. అయితే హోలీ ఆడుకుందాం అని మా అందరు వాటర్తోని పైపు పట్టిరు అన్నట్టు, బోర్ వాటర్తోని. మాకు బోర్లు ఎక్కువ, నీళ్ళతో పైప్ పడితే ఆయనతో వాళ్ళు ఏం చేసిరు, నల్ల కింద కూర్చుండ పెడతా అని. నన్ను ఇక మనం ఆడుకునేటప్పుడు ఎట్లుంటుంది, ఒకళ్ళ మాట ఒకళ్ళు అస్సలు నేనమాయి. ఆయనతో నన్ను నల్ల కింద కూర్చుని పెట్టి నల్ల చాలు చేసిర్రు. ఇక అప్పుడు 1-2 అవుతుంది, 1-2 అవుతుంది, మస్తు ఎండ పడుతుంది. ఆ ఎండకు ట్యాంకీల వాటర్ ఎట్లుంటాయి, వేడి ఉండయా, ఒక్కడిసలు గరం మొత్తం వేడి నీళ్ళు వచ్చేసరికి మస్తు మొత్తుకున్నా. నాకైతే అది లైఫ్ లాంగ్ గుర్తుంటుంది హోలీ పండుగ రాగానే. అట్లాంటి మెమరీస్ మీ లైఫ్లో ప్రతి ఒక్కరికి ఉంటాయి, కానీ ఇట్లాంటి మెమరీస్ అయితే లైఫ్ లాంగ్ గుర్తుంటుంది అన్నట్టు. గట్లా మనము ఏదైనా సరే హ్యాపీగా ఉన్నాయి కొన్ని, బాధగా ఉన్నాయి కొన్ని, అందులో ఇటువంటి మెమరీస్ కూడా కొన్ని గుర్తుంటాయి కదా. హోలీ కలర్ఫుల్, అందరి లైఫ్లో కలర్ఫుల్గా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అంతే కదా ఫ్రెండ్స్. సో వీడియోనైతే ఎట్లుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరి. మీరు కూడా ఇట్లనే ఆడుకోరు చిన్నప్పుడు చెప్పుర్రి. వీడియో అయితే